ఎన్టీఆర్ అంటే కళలకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే మరి నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే మరి నవశకానికి, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక నిదర్శనం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. అంటే ఎన్టీఆర్ అంటే నెత్తురు ఉడికేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారే భగవద్గీతలో సాగిన ఒక మహత్తర జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో సజీవంగా నిలిచిపోయిన నిత్య జీవన యవ్వన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అందరి నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. మరణం లేని చిరస్మరణీయమైన మహత్తరమైన జీవితాన్ని పొందాడు. ఆయన ఎవరు అంత ఘనంగా బ్రతకలేని ఒక మహోత్తమ జన్మను పొందాడు. ఆయనకి మరణం ఇది. ఆయన నుంచో వెలిగే ఒక మహనీయ మహోత్తమ జీవన విధానం, అది ఎన్టీఆర్. మరి ఆనాడు చలనచిత్ర పరిశ్రమలో మగుడో లేని మహారాజుగా వెలుగుతున్నప్పుడు సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో ఒక అర్చకుడిని, ఈనాడు నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన నా ప్రజలకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను. భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. పోయిన జన్మలో ఒక మనిషి కొంతమందితో మనకున్న పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని ఆ వాసనతో పొందగలుగుతాం, ఒకటిద్దరిని. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందినందుకు ఎప్పుడు ఏం రుణం ఉంచకూడదంటారు. రామారావు గారి పాలసీ ఒకటే, ఎప్పుడు ఏ రుణం ఉంచుకోరు ఆయన, ఉంచుకోలేదు ఆయన. అలాగే రుణశేషం, అలాగే శత్రుశేషం, అగ్నిశేషం ఇవి ఉంచుకోకూడదు అంటారు. అటువంటిది ప్రజలకు ఆయన ఆ స్థానానికి ఆ హోదాయమి అందించిన ప్రజలకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనని ఆనాడు తిరిగి అప్పుడున్న పరిస్థితులు ఏదైతే మన తెలుగు జాతి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుందో, అపహాస్య పాలవుతుందో, అప్పుడు మద్రాసీలుగా పిలువబడుతున్న మన కోసం ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 9 నెలలకే ప్రజల దేవులు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడిని అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలి రా అంటూ ఆనాడు ఆయన నిందించడం. అలాగే 9 నెలలకే ఆయన ముఖ్యమంత్రిని చేయడం. అలాగే అంతవరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలైతేనేమి, వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, వాళ్ళందరికీ చేతరించి ఈ పదవులలో అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి సరే, ఆయన ప్రవేశించిన పథకాలు అనే ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అహంకారానికి సారబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించే ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు బుడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎంతో మందికి రాజకీయాలంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. చాలా మందికి తెలిసేదే కాదు. వాళ్ళ ప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు. అటువంటిది ఆయన ఆనాడు ఎంతో మందికి అవకాశం ఇచ్చి ఈ యొక్క రాజకీయ పరంపర ఏదుందో దాన్ని పూర్తిగా మార్చేసి ఒక కొత్త నిర్వచనాలు రాజకీయాలకు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఎంతో మంది ఔత్సాహికులు, అలాగే ఎంతో మంది చదువుకున్న వాళ్ళు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, లేకపోతే గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, అందరికి కూడా అవకాశం కల్పించాను ఆనాడు రాజకీయాల్లో. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ అనుకూలమైనవి, ఆమోదయోగ్యమైనవి కూడా. మరి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత
ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈనాటికి కూడా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా అందరూ కూడా వాళ్ళు వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తే తప్ప వాళ్ళ పబ్బం గడవదు, వాళ్ళ పార్టీల మనుగడ ఉండదు. ఇవాళ మనం 2 కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఈనాడు మనకి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాన్ని ఆహార భద్రత అంటున్నారు. ఆనాడే ఎన్టీ రామారావు ఆహార భద్రత మొదలు పెట్టారు. కిలో బియ్యం 2 రూపాయలు ఇచ్చారు. పేదవాడికి కావలసిన కనీసపు అవసరాన్ని కూడు గుట్ట ఇచ్చిన మహానుభావుడు. ఆడవాళ్ళకి ఆస్తులు సమానంగా ఇచ్చారు. అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే చేనేత వస్త్రాలు ఇచ్చారు సగం ధరకి, ఒక చీర తోవతి. అలాగే దానివల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించారు. అలాగే పక్కా గృహాలు, కాంక్రీట్ గృహాలు నిర్మించారు. ఇలాంటివి ఎన్నెన్నో విప్లవాలు. అలాగే ఈ యొక్క రిజర్వేషన్ అయితే మహిళలకు 9%, బీసీలకి 40% అయితేనేమి ఈ స్థానిక ఎన్నికల్లో. అలాగే మహిళలకు మరి పద్మావతి యూనివర్సిటీని అక్కడ తిరుపతిలో ఉన్నత చదువుల కోసం వాడు చదువుకోవడం కోసం వాడికి ప్రత్యేకమైన ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, అందరికీ క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. అంతవరకు ధనికులకే పరిమితమైన ఉన్నతమైన చదువును అందరికీ అందించాలి, అందరికీ అందుబాటులో ఉండాలని ఆనాడు ఆయన క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ జోగిని, ఈ యొక్క దేవదాసులు ఏదైతే సమాజంలో ఉన్నాయో ఈ ఆచారాలు వాటిలన్నింటినీ కూడా రద్దు చేశారు. అలాగే గ్రామీణ క్రాంతి పథకం మొదలు పెట్టారు ఆయన. మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రతి గ్రామానికని. అలాగే ఈ యొక్క రైతులకి మరి సహకార సంఘం కింద సింగిల్ విండో సిస్టమ్ పెట్టి అందరూ కూడా ఒకే చోట వాళ్ళకి కావాల్సినవన్నీ లభ్యమయ్యేటట్టు ఆయన ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేయడం జరిగింది. అలాగే సర్కారియా కమిషన్ పెట్టి మరి ఈ యొక్క వాళ్ళ సిఫారసులన్నీ అమలు చేసిన మహానుభావుడు అభినవ అంబేద్కర్, అభినవ భగీరథుడు. హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, అందరి నివాసుల స్రవంతి, అలాగే తెలుగు గంగ అయితేనేమి, అలాగే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ ఆయన మానసిక పుత్రికలు. తెలుగు గంగ ఆయన ఉన్నప్పుడే పూర్తయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, మరి దాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. ఈ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏమో జలయజ్ఞాన్ని మార్చుకున్నాడు, పూర్తి చేయలేదు, ఊరికే పైన. అలాగే ప్రజలు ఒక ఈ యొక్క పథకాలు కూడా కానివ్వండి, అవన్నీ ఏదో ఎంగిలి మెతుకులు అలా జల్లి ఓట్ల కోసం మరి ఎంతో మందిని కూడా ఓట్ల కోసం ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా మైనారిటీలను అయితేనేమి, మరి ఆనాడు నాన్నగారు ఎన్నో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఆయన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావతరానికి భారతదేశపు మహాశక్తి యువత. దాన్ని రాజకీయంగా కాదు, వాళ్ళని సరైన దారిలో నడిపించాలి మనం అన్న ఉద్దేశంతో ఆనాడు ఆయన విద్యలో కూడా ఎన్నో సంస్కరణ చేయడం జరిగింది. అంటే అక్కడ ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజు ఆయన ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళల యొక్క రిజర్వేషన్ 33% పెంచారు. అలాగే బీసీలకి 40% పెంచారు ఆనాడు స్థానిక ఎన్నికల్లో. అలాగే ఎస్సీలు అయితేనేమి అందరూ కూడా ఆనాడు 14 నుంచి 15%, ఎస్సీలకి అయితేనేమి, ఎస్టీలకి 4 నుంచి 6% అయితేనేమి, ఇలాంటివి ఎన్నో సంస్కరణలు చేశారు. అలాగే గ్రామీణ ఏదైతే క్రాంతి పథకం నాన్నగారు మొదలు పెట్టారో దానికి కొనసాగింపుగా అప్పటికి చాలా మంది ఆయన ఇచ్చిన ఈ యొక్క విద్య భిక్ష వల్ల, అంటే ఈ యొక్క సైబరాబాద్ అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, హైటెక్స్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, దానివల్ల ఎంతో మందికి కూడా ఉద్యోగాలు రావడం, దేశ విదేశాల్లో కూడా మన తెలుగుని చాటిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే
ఏదైతే నాన్నగారి కళ ఉందో, ఏదైతే ఈ యొక్క హంద్రి నివాసితుల స్రవంతి ఉందో దాన్ని పూర్తి చేసి 2 జీవనదుల్ని, గోదావరిని కృష్ణ నది జీవనదుల్ని కలిపి పట్టిసీమగా దాన్ని శ్రీశైలం ద్వారా మరి రాయలసీమను రతనాలసీమ చేసిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో పథకాలు మహిళల కోసం, డ్వాక్రా గ్రూపులు, వంటికి గుండెడు కాకూడదు, మహిళల సాధికారత కోసం ఆనాడు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఒక దళిత మహిళను మన అసెంబ్లీ స్పీకర్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు, ప్రతిభా భారతి గారిని. అలాగే ఒక అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఎంతో మందిని ఎన్నో ఒక తరతమ భేదం లేకుండా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ ఒక్కటే, అందరినీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకోవాలని మరి ఆయనాడు. అలాగే అదే చూడండి. అలాగే ఎన్నో మరి మన బాలయోగ్యాన్ని ఆనాడు పార్లమెంటు స్పీకర్ గారిని పంపించడం జరిగింది. అలాగే అందరూ కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇస్తూ ఆయన మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. సరే, ఆ తర్వాత మన రాష్ట్రం విడిపోయింది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అని నాన్నగారు అన్నట్టు, సరే ఆనాడు ఒక రాజధాని రాష్ట్రంగా, అలాగే 17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఆనాడు కట్టుబట్టలతో మనం మన రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఆ తర్వాత ఆయన ఎన్నో ఈ యొక్క 17,000 కోట్ల రూపాయల్ని ఆయన పూడ్చి, అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని ఒక నిర్మాణాన్ని చేపట్టారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో రాష్ట్రాన్ని ఆనాడు ఆ పూడ్చడమే కాకుండా తలసరి ఆదాయం కూడా మన పక్క తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, లేకపోతే వేరే రాష్ట్రాలకు దీటుగా వాళ్ళని దాటి కూడా మనం తలసరి ఆదాయం ముందుకే పరుగులెడిగేలా ఆయన ఆనాడు చేశారు. ఎన్నో ఆర్థిక ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే వచ్చింది ఒక్క ఛాన్స్. వీడొక సైకో, వీడికి ఒక ఛాన్స్. ఆనాడు ఏదది ఒక ఛాన్సు, కోడికత్తి, అలాగే గొడ్డలి, అలాగే మనకు కులక రాయి. ఒక ఛాన్స్ అంటూ మరి అధికారాన్ని చేయించుకుని మరి మన పూర్తిగా మన రాష్ట్రాన్ని గోతులో పూడ్చి 100 ఏళ్లు వెనక్కి నడిపించాడు ఈ సైకో. ఇవాళ చూస్తున్నాం మనం అభివృద్ధి విషయం చూస్తే, ఇవాళ మనకి రాష్ట్రానికి ఉన్నప్పే ఒక 8 లక్షల కోట్ల రూపాయలు. అందులో అతను ఖర్చు పెట్టేది ఒట్టి 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా మొత్తం 6 కోట్లు, 6.5 కోట్లు, 7 కోట్లు, లక్షల కోట్లు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర ఎంతో ప్రశాంతమైన ప్రాంతం, అసలు శాంతికి నికేతనం మన ఉత్తరాంధ్ర. అలాంటిది అన్ని రకాలుగా, అంటే అటు సముద్రం అయితేనేమి, అటు పైన అరకు వ్యాలీ అయితేనేమి, అటు మా ఎంతో సుందరమైన ప్రాంతం మన ఉత్తరాంధ్ర. అటువంటి చూసుకుంటే మనం మొత్తం దాన్ని ఎక్కడున్న మొత్తం కొండలన్నీ పిండి చేయగల శక్తి అంటాం, కానీ ఈ యొక్క ఖనిజ నిక్షేపాలను దోచుకోవడానికి మొత్తం నేలమట్టం చేసేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ ఇక్కడే ఉన్నారు మంత్రులు, ఇవాళ ఇక్కడే ఒక వైకాపా నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు, ఎవరు మన ఎంపీ
మంత్రి అంటే డిప్యూటీ సీఎం కూర్చోలేడు ఆయన. దాని తర్వాత ఒక కేబినెట్ మంత్రి ఉన్నాడు ఇక్కడ అమరం. దాంతో ఇంకో కరణం ధర్మశ్రీ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఉండి కూడా వీళ్ళు ఉత్తరాంధ్రకి ఏం చేశారని అడుగుతున్నాను. వీళ్ళందరూ అవుతారేమో. అక్కడ మనం చూస్తే బొత్స ఉన్నాడు, 24 సంవత్సరాలుగా రాజకీయాలు. ధర్మర ప్రసాదరావు ఉన్నాడు 34 సంవత్సరాలుగా. అలాగే తమ్మినేని సీతారాం ఉన్నాడు ఒక 40 సంవత్సరాలుగా. ఈ అమర్ వాళ్ళ కుటుంబం ఉంది ఒక 50 సంవత్సరాలుగా. అలాగే ఈ కరణం ధర్మశ్రీ అయితేనేమి, లేకపోతే ఈ బాబురావు అయితేనేమి, లేకపోతే అవంతి శ్రీనివాస్ అయితేనేమి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెద్దలు ఇక్కడ చెప్పుకోవడానికి. వీళ్ళందరూ ఏం వస్తా దానికి వస్తా నెమ్మదిగా. వీళ్ళందరూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారని అడుగుతున్నాను. ఇవాళ ఎంతో చరిత్ర కలిగిన ఉత్తరాంధ్ర అంటే కేవలం అన్ని రకాలుగా రాజకీయంగా ఎన్నో విప్లవాలు, ఉద్యమాలు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర. అలాగే ఒక రచనల ద్వారా అయితేనేమి, ప్రజల్లో ఒక చైతన్య. ఆ రోజు రామారావు గారు ఎలాగైతే నటన ద్వారా, ఆయన సినిమాల ద్వారా, ఆయన సినిమాలకు రాకముందు కూడా అక్కడ దివిసి 30 అయితేనేమి, లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రాయలసీమ క్షారమ నివారణ కోసం అయితేనేమి, ఆనాడు ఆయన జోలు పెట్టి ప్రజల ముందుకు వచ్చారు. ఒక ప్రాంతం వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కలిపి, అంటే అప్పుడు కలుసున్న ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా తిరిగి ఆయన నిధులు వసూలు చేశారు వాళ్ళని కాపాడటం కోసం. మరి ఇవాళ ప్రాంతాల పేరుతో ఏదో 3 రాజధానులు అంటాడు. మన బొత్సాలు అడిగితే అసలు రాజధాని ఏదయ్యా ఏంటి ఏమంటే ఇక టైం ఉంది కదా అంటాడు. ఏంటి టైం ఉండేది? ఎంతవరకు ఏం చేస్తున్నారు? ఈ 3 ఏళ్లు పరిపాలన చేతకాక ఈ 3 రాజధానులు అన్న పేరుతో పబ్బం గడుపుతున్నారు. దాని తర్వాత ఈ నవరత్నాలని తీసుకొచ్చి మనందరినీ నడుముల్ని కృంగదీశాడు. మాట తప్పనంటాడు, మంట పెట్టేశాడు రాష్ట్రానికి. మడమ తప్పనంటాడు, మెడలు విరిచేశాడు అందరికి. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటాడు. మరి రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు. అలాగే జగనన్న అంటాడు, జలగలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్య అంటాడు, అందరి మనోభావాలని తగలబెట్టేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నవనాడులను కృంగదీశాడు. నేనుంటే అంటాడు, నువ్వుంటే ఏంటి కనబడుతుంది. ఎంత కుర్రతో దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈరోజు. అలాగే మనం చూస్తే మన దళితులకు అండగా ఉంటానన్నాడు. మరి ఆ దళితుల యొక్క చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు. మరి ఆ పేదవాళ్ల అన్నపానీయాలు మొత్తం తన యొక్క మద్య వ్యాపారంలో ముంచేశాడు, పోసేశాడు. అలాగే ఈ యొక్క ఏదైతే మన వ్యవసాయ వ్యవస్థ ఉందో, శాఖ ఉందో, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఇవాళ మనం రైతుల ఆత్మహత్యల్లో మన దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటాడు, దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడిని అంటాడు, నయవంచకుడుగా మారాడు. నా అక్క చెల్లెల, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే హక్కు అడుగుతున్నాడు, వాటా అడుగుతున్నాడు. నా అక్క చెల్లెలంటూ ఆ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకులు రక్తపు ముద్దగా మార్చాడు. అలాగే ధరలు ఇవాళ చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి ధరలు. మరి అటు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు ఇప్పటిదాకా 7 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క పెట్రోలు, డీజిల్ ధరలు, అలాగే ఇంకా మన ఆస్తి మీద పన్ను, నీటి మీద పన్ను, మన ఇంటి మీద పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను వేసాడు. అటువంటి దుర్మార్గుడు దేన్ని వదిలిపెట్టి, ఇంకా నయ్యం గాలి పీలుస్తున్నాం మనం, అది ప్రకృతిలో భాగం కాబట్టి. లేకపోతే ఆ పీల్చే గాలి మీద కూడా పన్ను వేసేవాడు. ఇప్పుడు ఎలా తయారైందంటే ఇంతలే పేదల రక్తం, ఇంతలే పేదల గుండెలు.
గతుకుల ఒక దారిలా తయారైంది మన బ్రతుకు, మన మనుగడ. ఆనాడు మరి ఎంతో మంది ఆనాడు మన రాష్ట్రం ఉనికిని గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి కూడా మన జాతి యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం, మన జాతి యొక్క ఉనికిని చాటడం కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో మంది ఆనాడు చాపటి గుడితో సమతలు నేర్పను నాటి పల్ల నాటి బ్రహ్మన్న మేరని పండుల మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న. ఇతను అలా ఉంది. ఏదో కల్లుబొల్లు కబుర్లు చెప్పి ఇదో విద్యార్థులకి మరి యువతకేమో ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు ప్రతి సంవత్సరం. కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా వదిలేసి మరి ఈ యొక్క యువతను గంజాయికి డ్రగ్స్ కి బాధ్యులు చేసి మోసం చేశాడు యువతని. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సిపిఎస్ ఆనాడు వచ్చిన వారం రోజునే రద్దు చేస్తానని చెప్పాడు, మరి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు చూస్తే రౌడీజము, అలాగే దోచుకోవడాలు, అంటే వసూళ్లు, దోచుకోవడాలు, వసూళ్లు, లేకపోతే తవ్వకాలు. రాష్ట్రం అంతా కూడా ఇదే మారుస్తున్నాడు. ఇక్కడ మంతే అభ్యర్థిని అక్కడికి, అక్కడ అభ్యర్థిని ఇక్కడికి. అతని పని అక్కడ పూర్తయిపోయింది, ఇంకో చోట పంపిస్తున్నాడు. మన అలాగే ఇక్కడ అభ్యర్థిని మళ్ళీ వేరే చోటుకి మారుస్తున్నాడు. మరి ఆనాడు మేడుపొండలా మెరిసే సంఘం గుట్టు విప్పాను ఏమన్నా, వితంతువుల మీద రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో దిద్దెను కొరసాడ, స్వతంత్ర భారత రథ సారథియే సమనాన్న దుఃఖే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఆ తర్వాత ఒక అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒక ఎన్టీఆర్, ఆ తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారు మన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం, మన ఉనికిని చాటుకోవడం కోసం ఇవంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నటులు ఎంతో మంది ఇక్కడి నుంచి కళాకారులు పుట్టిన గడ్డ ఇది. ఎన్నో ఉద్యమానికి పురుడు పోసిన గడ్డ ఇది. అటువంటి గడ్డలో ఇక్కడ ఉన్నాడు ఈ కన్నబాబు రాజు అని. ఇంకా ఆ రాచరిక రాజు వలె ప్రజలందరినీ తన కాళ్ళ కింద తొక్కేస్తున్నాడు. అంతులేని భూకబ్జా, అలాగే తన బేనామీ పేర్లతో ఈ కంపెనీలపై అతని ఆధిపత్యం పెత్తనం. అలాగే ఈ యొక్క పూడిమాక ఎస్టీసీ కాలనీలో ఈ యొక్క అరాచక శక్తుల వల్ల వాళ్ళలో భయభ్రాంతులను సృష్టించాడు. అలాగే ఈ మట్టి గ్రావెలు, ఈ క్వారీలు అన్ని కూడా తను సొంతం చేసుకుని మరి ఈ యొక్క వ్యాపారాలు, కంపెనీలు అన్ని కూడా ఇక్కడ ఎవరున్నారు వ్యాపారస్తులు లేకపోతే పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ కూడా ఒకే చోట వాళ్ళ కావలసిన అవసరాలు, మిషనరీ అయితేనేమి మిగతావన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునేలా చేశాడు కమిషన్లు దొబ్బడానికి. అలాగే ఈ కంపెనీలతో లాలూచిపడి ఇక్కడ ఎవరైతే యువత ఉందో వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి రాకుండా చేశాడు, నిర్వీర్యం చేశాడు యువతను. అలాగే ఎలక్షన్ ఇంతకుముందు, ఇప్పటికి అలవడలే, ఇంతకుముందు గెలిచిన తర్వాత ఆడ మగ తేడా చూడకుండా అందరి బూతులు తిట్టడం, అందరి మీద చేయి చేసుకోవడం, ఇది ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యం. ఇంతవరకు ఇవన్నీ చూస్తూ సహిస్తామా? ఎంతో చూసాం, 5 ఏళ్ళు ఓపిక పట్టాం. ఇంతవరకు భయభ్రాంతులకు గురి చేశాడు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ విధానాన్ని వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఎంతో మందిని పొట్టలు పెట్టుకున్నాడు, మానసిక శోభ పెట్టాడు. ఎస్సీ అయిన మన డాక్టర్ సుధాకర్ ఇక్కడే మరి ఆయన ఈ కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన పాపానికి అతని బలన్మరణానికి కారకుడయ్యాడు. అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి మళ్ళీ ఆయనకి మానసిక శోభ పెట్టాడు. అలాగే ఇక్కడ
ఎవరైతే వాళ్ళ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తారో అటువంటి పేద దళితులందరికీ శిరోముండనం చేయించాడు. అలాగే ఎవరైనా రాజధానిపై ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇలా ఎన్నో 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 అరాచకాలు, ఒక నియంతృత్వపు పాలన జరుగుతుంది ఇవాళ. ఇక్కడ కూడా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ 2014, 2019లో మనం జియో 68 తీసుకొచ్చి నిర్వాసితుల వరకు, అంటే మేజర్ పిల్లలకైతే వాళ్ళకి ఇంటి స్థలాలు ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలిసిపోయి మరి ఇక్కడ ఎంతోమంది నా గంగాపుత్రులు ఉన్నారు. వాళ్ళ ఇదే సముద్రంలో వేట, చేపల వేటే వాళ్ళ జీవాధారం. అటువంటిది పోవడం వల్ల దానికి సపరేట్ పైప్ లైన్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ యొక్క వ్యర్థ పదార్థాలు వారికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఇక ముందు తెలుగుదేశం రాబోతుంది, ఉమ్మడి ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాబోతుంది. అక్కడ తప్పకుండా అందరికీ కూడా ఉపాధి కల్పన కల్పిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అలాగే మన మత్స్య కార్మికులందరూ కూడా ఆదరణ పథకం కింద ఆనాడు వలలిచ్చాము, పడవలిచ్చాము. అలాగే ఇక్కడ కూడా రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జట్టుని కూడా నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే మరి ప్రకృతి వేటకు వెళ్ళలేని ఏదైతే ఈ సమయం ఉందో ఫిషింగ్ హాలిడే, దానికి 10,000 రూపాయలు ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని రేపు 20,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఎన్ఏఓబిలో అందరికీ ప్యాకేజ్ అందలేదు. సో నష్టపరిహారం ఇంకా పెంచుతాం, వారికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మూతపడిపోయింది ఆ ఫ్యాక్టరీ. సో దాన్ని మన ఎథనాల్ తయారు చేసే కంపెనీగా మారుస్తాము అని సందర్భంగా తెలియజేసుకుంటా. నిర్వీర్యంగా అలా పడేసి ఉంచకుండా, దేనికి ఉపయోగపడకుండా దాని యొక్క ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి దాన్ని తీర్చిదిద్దుతామని, మారుస్తామని మీ అందరు తెలియజేసుకుంటాను. అలాగే ముందుగా ఈ యొక్క యలమంచిల్ని ఒక మున్సిపాలిటీని చేసి మరి ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ ఉందో, అంటే మన మున్సిపాలిటీలో ఉపాధి హామీ వర్తించదు, అలా ఎంతోమందికి ఉపాధి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. తప్పకుండా రేపు అందరికి ఉపాధి కల్పిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మరి 17,000 కోట్ల రూపాయలతో మనం ఒక రాజధాని లేని రాజ్యం ఇవాళ చూస్తున్నాం. మనం విశాఖపట్నం మొత్తం కూడా ఆ రిషికొండని తవ్వి తన అధికార అహంకారం ఎంత ముదిరిపోయిందో నిరూపించుకున్నాడు ఈ జగన్. ఎక్కడ తవ్వకాలు చేయకూడదు అనుమతుల ప్రకారం, కానీ అక్కడ తవ్వకాలు జరుగుతుంది రిషికొండ పైన. ఇలా అన్నిటికీ విరుద్ధంగా, న్యాయస్థానాలకు విరుద్ధంగా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి భూ కబ్జాలు, అలాగే వసూళ్లు, బెదిరింపులు, తవ్వకాలు, ఇది ఈనాడు చూస్తున్నాం మనం. మరి రేపు ఈ యొక్క మొన్న 303 ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. తస్మాత్ జాగ్రత్త, రైతులందరూ కూడా, చిరు రైతులు, పేద రైతులందరూ కూడా దీనివల్ల మన పాస్బుక్లు తన దగ్గర పెట్టుకుంటాడు, దాని మీద తన బొమ్మ వేసుకుంటాడు. వేసుకుని రేపు ఆ పాస్బుక్ల మీద, మన పట్టా పుస్తకాల మీద అతను అప్పు చేస్తాడు. రేపు మన అవసరాలకి మన ఏదైనా మన భూమి మీద అప్పు చేద్దామని వెళ్తే చూస్తే అప్పు చేసేసి ఉంటుంది మన భూమి మీద. అలాగే మద్యం ఇవాళ చూస్తున్నాం, మద్యం షాపులు. మరి ఈనాడు అతను ఈ యొక్క చీప్ లిక్కర్ జే బ్రాండ్ పేరుతో మరి మద్యాన్ని ఏరులా పారిస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఏదైతే ఈ యొక్క స్పీరియస్ కల్తీ మద్యం ఉందో, మద్యాన్ని అందరి చేత తాగించి మరి ఎంతో మంది ఆడపడుచులు తాలిబొట్లను తెగొట్టాడు ఈ దుర్మార్గుడు. అలాగే ఇక ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. ఎన్నో లక్షల కోట్లు
సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అతనికి కావాల్సింది ఒకటే, మనం ఈ రాష్ట్రంలో ఉండకూడదు, మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మరి ఈ ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటిలన్నిటి కూడా మన నాడు 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం గల్లాపెట్టి ఖాళీ చేసేసాడు. ఎక్కడ చూస్తున్నాం మనం ఊళ్ళలో సర్పంచులు ఎవరైనా సరే అభివృద్ధి కోసం నిజంగా ఎంతో మంది తెలుగుదేశానికి వస్తున్నారు ఇప్పుడు అవతల పార్టీ నుంచి. ఎందుకంటే వాడి సంగతి తెలిసిపోయింది, వీడు మామూలు వాడు కాదు, వీడు లక్షల కోట్ల తెలిసిపోయింది ధనవంతుడు. తెలిసిపోయింది చేస్తున్న చేష్టలు, పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా ఎంత అసలు సైకో, అతను ఒక సైకో అంతే. ఇక మనమేమి దానికి వేరే ఇంకా ఉన్నాయి చాలా లక్షల కోట్ల పక్షకుడు, లేకపోతే పక్షపాత రూపకుడు, అవినీతి అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, అలాగే ముఖ్యమంత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు, అలాగే జగమెరిగిన జగన్నాటకుడు, రాష్ట్రానికి రావణ పాలకుడు, అలాగే మన దాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఒకటే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, లాలచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షసుడి పాలన కావాలా, మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాతి యుగం కావాలా తేల్చుకోవాల్సింది మీరు. నేను ఎప్పుడూ ఉంటాను గర్వంగా, కాకతీయుల కరవాలాలు కథ తొక్కిన ఓరుగంటి నేను కంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాడు సీమ సింహాన్ని, అలాగే బొబ్బులి పులి కాండ్ర పాపరాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, అలాగే నాటు బాంబుల వేట గొడవల హింసవాదుల్ని పన్నెర్ర చేసి చూసినప్పుడు నేను ఒక రాయలసీమ సింహాన్నని, ఒక అల్లూరి సీతారామరాజు, మన్యం, పులి అందరినీ తలుచుకోవాలి మనం, అందరినీ ఆహ్వానించుకోవాలి మనం. ఈనాడు ప్రాంతాలైతేనేమి ఈ యొక్క ఏదైతే వాళ్ళు సృష్టిస్తున్నారు మనలో వాటిలన్నింటినీ పక్కన పెట్టి మనం ఇదే ఉరుకొలుతున్న ఉత్సాహంతో ఏదైతే మీరు నాడు ఇక్కడికి వచ్చేశారో, కార్యాతురణం నా సుఖం నా నిద్ర, ఇక రమ్మన్న నిద్ర రాకూడదు. నేను కళ్ళు మూసుకున్నా మన రాష్ట్రం గురించే కలగనాలి. తింటున్నా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మన రాష్ట్రం భవిత గురించి, మీ భవిత గురించి, మన భావితరాల భవిత గురించి మీరు ఆలోచించాలి. దానికి మరి నాడు మొత్తం అందరం ఒకటయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ శక్తి అనేది ఒక నిప్పుల ఉప్పెన. ఈ శక్తి అన్నది
ఒక అగ్నిపర్వతం విస్ఫోటన. ఈ శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అందులో మీరందరూ బాణాలు కావాలి. అంబుల బదులు అర్జునుడు అంబుల బదులు అయిపోతున్న కొద్దీ బాణాలు వస్తుండేవి. ఇంకా అలా మీరందరూ కూడా అడుగులు అడుగేసుకుంటూ చెయ్యి కలిపి మనంతా కూడా మన రాష్ట్రం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. దానికి మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాన్ని ప్రపంచడానికి ప్రజాస్వామ్య సంరక్షణకు సరైన ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం మరి మీరంతా మీ యొక్క ఓటుని మరి దాన్ని వెలబెట్టి లేకపోతే కుదువబెట్టి మీ స్వార్థాల కోసమో లేకపోతే మీ స్వప్రయోజనాల కోసమే ఉపయోగించారంటే అది మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. ఈనాడు ఉమ్మడి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాం. మహిళలకి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు పుట్టిన ప్రతి బిడ్డకి. ఎక్కడిచ్చాడు? ఒక బిడ్డకి ఇచ్చాడు. ఇవాళ తెలుగుదేశం ఎన్నో ఈ ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మరి వాటిలో కొన్ని మచ్చుకుకి అవసరం. మహిళలకి ముందు వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. దేవుడు కూడా తల్లి గర్భంలో నుంచే పుట్టుండాలి. మరి అటువంటి మహిళల కోసం ఏదైతే రామారావు గారు ఎప్పుడు నా తెలుగింటి ఆడపడుచులని ఆయన ఉపన్యాసం మొదలు పెట్టేవారు. ఎవరైతే ఒక పేదవాడి ఆకలి తెలిసి అన్నయ్యాడు, నాన్నయ్యాడు, ఎవరైతే ఒక జనం భవిత కోసం ఒక భరోసా ఇచ్చిన అమ్మయ్యాడు, ఎవరైతే ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నయ్యాడు. ఇవాళ అదే స్ఫూర్తితో కార్యకర్తలు మరి ఇవాళ అందరం కలిసాం. జెండాలు వేరైనా మన జెండా ఒకటే. ఈ నీచ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్ఠుడిని గద్దెదించడం, ఈ వైసీపీని నేలమట్టం చేయడం కాదు, గోతిలో పూడ్చడం, అది మన తక్షణ కర్తవ్యం. సో మీరంతా ఇవి దృష్టిలో పెట్టుకుని ఇదే స్ఫూర్తితో ఏదైతే మీరంతా ఈనాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆనాడు పార్టీ పెట్టారు 2014లో, అలాగే పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు జెండా ఎత్తేలా. ప్రతి ఏ సమస్య వచ్చినా, శ్రీకాకుళంలో వచ్చినప్పుడు సమస్య వద్దన్నాం, ఆయన వచ్చాడు, ప్రతిస్పందించాడు. మరి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కూడా సృష్టించారు. ఇలా ఇష్టం వచ్చిన పార్టీ ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ కల్పన సృష్టించడం జరిగింది యువకులకి. మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టి రిమాండ్లో తీసుకుని అరెస్ట్ చేశారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఏది నిరూపించలేకపోయారు. వాళ్ళకు ఆడిట్ పెట్టారు. పెడితే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే చెప్పారు చాలా బ్రహ్మాండం, ఇది చాలా అద్భుతం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసి కూర్చున్నారు. ఇక వీడున్నాడు ఇక్కడ అమరని గదవా, వాడు కోడిగుడ్ల మీద ఈకలో పీకే కోడి పెట్టే కోడి గుడ్డు అంటాడు వీడి బొంద. ఈ కోడిగుడ్డు, ఈ కోడి పెట్టే కోడిగుడ్డు అని సామెత చెప్పి కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయింది. మన రాష్ట్రం వదిలేసి వీడు నీతులు మాడతాడు. ఎంత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లేదు వీడి వయసు. ఈ కోడిపెట్టే ఈ కోడిగుడ్డు కథలు మాని, సామెతలు మాని ముందు పరిశ్రమలు అలాగే యువతకు ఉపాధి గురించి మాట్లాడమనండి. వస్తే మీ ముందుకి ఇక్కడ 3 సదస్సులు పెట్టారు. వైజాగ్ లో పారిశ్రామిక సదస్సులు పెట్టారు. మేము అడిగాం, నేను ఒక శాసనసభ్యుడిని, ఏమయ్యా ఎంతమందితో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు MOU, అలాగే ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి అని అడిగితే ఏం లేదు సమాధానం. దానికి ఇప్పటిదాకా లేదు సమాధానం. అవి అడగండి ముందు. ఆ పరిశ్రమలు మేమే, మీ హక్కు. అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ
ఇవాళ విశాఖ ఉక్కు మన హక్కు, అది తుక్కులో తయారైంది. రేపు దాన్ని మేము సెయిల్లో మర్జ్ చేస్తాము. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాంట్లో మేము దీన్ని మర్జ్ చేస్తాము. ఆ హక్కును పోగొట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజున ఎంపీని గెలిపించమన్నాడు, ఇచ్చాం. 32 మందిని ఇచ్చాం. లోకసభ రాజ్యసభ అంతా కలిపి 32 మందిని ఇచ్చాం. ఎంపీకి వెళ్ళిండు. వీళ్ళు ఏదైనా ఈ రైల్వే జోను తీసుకురావడంలో విఫలం అయ్యారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగింది, మీరు భూమిని మాకు ప్రొక్యూర్మెంట్ చేయమని. భూమిని ప్రొక్యూర్మెంట్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. వీళ్ళు నీతులు చెప్తారు. అలాగే ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడరు. అలాగే కేంద్రం నుంచి నిధుల్ని రాబట్టుకోలేని అసమర్థులు ఈ ఎంపీలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ముందుంది గడ్డు కాలం, ఏదైనా ఎదుర్కొనే ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. కానీ నేను చెప్పాను, మహానుభావులు ఎవరు? ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. సమాజమే దేవ, ఎవరైతే దేవుడులా కొలవబడ్డాడో ఆయనే ప్రజల్ని, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుడిని కీర్తించిన మహానుభావుడు. మీరందరూ కూడా మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగరాయాలన్న మేమే. కానీ మరొకసారి ఎన్నోసార్లు రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. 83లో తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళీ 84లో జరిగిన ప్రజాస్వామ్యం వెన్నుపోటు జరుగుతున్నప్పుడు మీరంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఈనాడు ఎన్నో మనం కేంద్రం నుంచి కూడా తీసుకురావాల్సి ఉన్నాయి. దాంట్లో చట్టబద్ధత కల్పించాల్సిన చట్టాలు కొన్ని ఉన్నాయి. ముస్లింలకి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో దాన్ని చట్టబద్ధత, ఉద్యోగాల్లో, చదువుల్లో, అలాగే మనకి రావాల్సిన నిధులు, మన స్టీల్ ప్లాంటు, మన ఉక్కు ఫ్యాక్టరీ, ఇంకా ఎన్నో రకరకాల పథకాలను వీటిలన్నింటి కూడా తీసుకోవడం కోసం మన రాష్ట్రం ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నారు ఎంతో మంది, చెప్పే పేర్లు ఎవరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఒక్కడొచ్చి చేస్తామని ఒక్క రోడ్డు నిండా గోతిని మట్టితో పూడ్చిన పాపాన పోయారా? ఒక సీసీ రోడ్ అయినా వాళ్ళు రహదారైనా నిర్మించారా? లేకపోతే ఒక్క సీసీ ట్రైన్ అయినా వాళ్ళు నిర్మించారా? ఏదీ లేదు. కాబట్టి మీరు అన్ని గుర్తుపెట్టుకుని, ఏదైతే అన్ని చెప్పాను, అటు రాష్ట్రం నుంచి మనం రాబట్టుకోవాల్సింది, మనం ఇక్కడ మన రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి ఈ కూటమి ఉందో అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఇవాళ. కాబట్టి మిమ్మల్ని అందరినీ మీ వాడిగా, అంటే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, వైశ్యంలో నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి బాలని మంచి సేతులు తిరిగే బాధికిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, నచ్చుకుని, నాయబ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కల్మషులని, యాదవుడిని, ఆపదలో యాదుకునే వెలవని, వ్యక్తిత్వంలో కమ్మని, రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని సినిమాల్లో ఆదరిస్తున్నారు అందరూ. అక్కడ ఉండవు భాష, లేకపోతే ఒక దురాభిమానం ఉండదు అక్కడ. అలాగే మన రాష్ట్రం పట్ల కూడా మీరు, నేను చెప్పాను ఓటు విలువ, ఆ ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడుకోండి. మీ యొక్క ఉద్దేశాలని ప్రతిబింబ చేయడానికి, సమాజ స్థాపనకు, సమాజంలో వ్యత్యాసాలను తొలగించడానికి, అలాగే సామాజిక న్యాయం చేయడానికి మీరు మీ ఓటు అనే ఆయుధాన్ని వాడుకోండి అని తెలియజేసుకుంటూ, మరి ఒక నటుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, అలాగే ఒక బసవతార్, ఒక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఇవాళ అనిపిస్తుంది. మరి ఇంతమంది లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే మరి అది ఏ జన్మ అనుబంధమో, విడదీయలేని అనుబంధమో, రుణానుబంధమో అని నాకు అనిపిస్తుంది. చెప్పా నాన్నగారు ఇప్పుడే రుణం ఉంచుకునేది కాదని. ఇక ముందు
అన్ని రుణాలు తీరుస్తాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ నన్ను అభిమానిస్తున్న ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆనాడు మరి ఇవాళ హ్యాట్రిక్ కొట్టాం చెప్పాను. మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో నా హ్యాట్రిక్ వదిలేండి ఎలాగో కొడతాను. మన రాష్ట్రం అంతా కూడా మన ఉమ్మడి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రతినిధులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉంది. ఎవడు మనకి ఎదురొచ్చినా వాడికే రిస్క్, మనం ఎవరికి వెళ్ళినా మనం ఎవరు ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని ఆ భయభ్రాంతులు ఏదైతే సూచించాడో ఆ వలయంలోంచి మనం బయటపడాలి. పడ్డారు, నోటిఫికేషన్ వచ్చింది, ఇంకెవరికి భయపడేది, మనం ఎవరికి భయపడేది లేదు. అంతే. నేను చెప్పిన అందరి పేర్లు తలుచుకొని మరి ముందుకు సాగండి అని మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరినీ విన్నపిస్తూ మరి మరొకసారి అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మన ఇక్కడ యలమంచలి ఈ యొక్క శాసనసభ జనసేన అభ్యర్థి అయిన మన సుందర విజయ్ కుమార్ని గ్లాస్ మన గుర్తు, గ్లాస్ గుర్తుకి మనం ఓటు వేసి గెలిపించాలని, అలాగే మన తెలుగుదేశం ఇట్లండి మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారిని మరి మన ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారిని కమలం ఓటుకే గుర్తుకే మీ ఓటు వేసి మరి వాళ్ళందరినీ కూడా అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.